ఈరోజు ప్రభుత్వం ఎదురుగా ఇంచుమించుగా 3-4 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి పోలీస్ వెల్ఫేర్తో పాటు పోలీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో కానీ, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే విషయంలో కూడా పోలీసులకి సమాయత్తం చేయడం అన్నవి చాలా పెద్ద బాధ్యతలు మాకున్నాయి. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా కనిపిస్తున్నాయంటే ఏమీ జరగకపోయినా పెద్దగా జరిగినట్టుగా క్రియేట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఈ సైకో బ్యాచ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ బ్యాచ్ చూస్తే నిజంగా ఒక్కొక్కసారి వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే నిన్న నైట్ తిరుపతిలోని ఒక సంఘటన జరిగిందని సాక్షి పేపర్లోని, సాక్షి టీవీలోని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పరిస్థితి. కనీసం అమ్మాయికి నిజంగా అత్యాచారం జరిగిందా, లేకపోతే నిజంగా ఏం జరిగిందని వాస్తవ పరిస్థితులను కూడా ఆలోచన చేయకుండా ఇమీడియట్గా బురద చల్లటం, ఆ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టుకోవడం ఒక ప్యాషన్ అయిపోయి జనాల్ని ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి, ఈ ప్రభుత్వం మీద బురద చల్లడానికి వీళ్ళు ఎక్కువగా చేస్తున్న ప్రయత్నాన్ని మేము అడ్డుకోవడం అనేది ఈరోజు మా దగ్గర ఉన్న గురుతర బాధ్యతగా మేము భావించాలి. ఎందుకంటే ప్రజల తాలూకా ఎమోషన్స్తో వీళ్ళు ఆడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, నిన్న మొన్న చాలా మంది వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి సుమారుగా 12 కోట్ల రూపాయలు పెట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్కి సంబంధించి రీఛార్జ్ చేయడానికి 12 కోట్లు ఖర్చు పెట్టలేకపోయాడు. ఇతడు ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి, రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రత గురించి మాట్లాడతాడు. గ్రే హౌండ్స్ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ 219 కోట్లు ఇస్తే 9 కోట్లు తీసుకొని యూటిలైజేషన్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయకపోవడం వల్ల 200 కోట్లు కూడా వెనక్కి వెళ్ళిపోయి ఈరోజు గ్రే హౌండ్స్ మనకి అకాడమీ లేకుండా పోయి ఇతను ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతాడు. కనీసం పామ్ ఐడెంటిఫికేషన్ దానికి కానీ, సీసీ కెమెరాస్కి కానీ దగ్గర 700 కోట్లు